సింపుల్గా నేను అడిగాను, రే బాబు, యేసును మీ ఊర్లో చాలామంది మాలవాళ్ళు మాదిగ వాళ్ళు నమ్ముకున్నారని మాదిగల దేవుడు అంటున్నావు కదా, ఇప్పుడు నీ దేవుడు నీ ఇష్టదైవం అని చెప్పేవారు, నీ ఇష్టదైవం ఎవరు చెప్పు అంటే చెప్పాడు ఒక పేరు. నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు, నేను నమ్మిన నా ఇష్టదైవాన్ని ఒక మాల వ్యక్తి కానీ మాదిగ వ్యక్తి కానీ నమ్మలేదు, ఈ దేవుణ్ణి ఏ మాల ఏ మాదిగ ఎవరు ఆరాధించటం లేదు అని నువ్వు చెప్పగలవా అంటే ఎలా చెప్తామండి, దేవుడు అన్నప్పుడు అన్ని కులాల్లో అంటాడు. మళ్ళీ ఎర్రమోగం వేసుకుని వాడు నమ్మిన దేవుణ్ణి మాలలు మాదిగలు నమ్మితే వాడు మాల దేవుడు కాదు మాదిగ దేవుడు కాదట, కానీ యేసును నమ్మితే మాత్రం యేసు మాల దేవుడు అవుతాం. మరి పురుషోత్తం చౌదరి బ్రాహ్మడు, పులిపాక జగన్నాథం గారు బ్రాహ్మడు, వేల మంది బ్రాహ్మణులు నమ్ముకున్నారు. మరి ఎందరూ బ్రాహ్మణులు నమ్ముకున్న యేసును మాలదేవుడు మాదిగ దేవుడు ఎందుకు అంటున్నావు? నీవు నమ్ముకున్న దేవుణ్ణి కూడా మాదిగలు నమ్ముకుంటే మరి ఆయనకి ఎందుకు ఆ పేరు పెట్టలేదంటే వాడికి బుద్ధి లేదు, న్యాయం లేదు, మనసాక్షి లేదు, జ్ఞానం లేదు, అసలు మానవత్వం లేదు. యేసును ద్వేషించి దుష్ప్రచారం చేసినోడు ఎవడు కూడా మంచోడై ఉండడానికి వీల్లేదని చెప్తున్నాను. వాడు ఏక నంబర్ బద్మాష్ అయితే తప్ప యేసును ద్వేషించడు. ఈ మాట చెప్పడానికి నాకు దమ్ము ధైర్యం ఉంది. 41 సంవత్సరాలుగా చెబుతున్నా, యేసును ద్వేషించున్నాడు ఎవడు వాడు మంచోడు కాదు. యేసును నమ్మనోళ్ళని అంటలేదు నేను, నమ్మకపోవచ్చు, కానీ ద్వేషించే వాడి గురించి అంటున్నా. నువ్వు యేసును నమ్మలేదు, నీకు వేరే దేవుడు ఉన్నాడు, వేరే మతం ఉంది, ఓకే, యూ కెన్ బి ఎ గుడ్ పర్సన్. బట్ ఇఫ్ యూ హేట్ జీసస్ యు ఆర్ ఎ ఈవిల్ పర్సన్. యేసును ద్వేషిస్తే మాత్రం నువ్వు మంచోడు అయి ఉండడానికి అవకాశమే లేదు. ఎట్లా ద్వేషిస్తావు యేసును? ఎవడైనా గులాబీ పువ్వును చూసి తూ ఏమిట్రా ఇంత ఇంత వికారంగా ఉంది అని ఎవడైనా ఉమ్మేస్తాడా? తాజ్మహల్ను చూడడానికి పోయి చీచి చీచి ఏంట్రా తెల్లగా పాలిపోయి ఇలా ఉంది తూ అని ఉమ్మేస్తాడు ఎవడైనా? ఒక అందమైన భవనాన్ని చూసి అసహించుకోవు, అందమైన పువ్వును చూసి అసహించుకోవు. వ్యక్తిత్వమును బట్టి సర్వ విశ్వానికి అందగాడైన యేసును ఎలాగ ద్వేషిస్తావురా నువ్వు? బడుద్దాయి. యేసును ద్వేషించేవాడు ఎవడు మంచోడు కాదు, నేను చెప్తున్నాను, న్యాయవంతుడు కాదు. యేసు ప్రభు అంటే ఎవరు? కొంచెం కళ్ళుంటే చూడు, అసలు యేసు కన్నా చక్కనివాడు, అందగాడు, కోరదగినవాడు లేనే లేడు, ఉండబోడంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ధవళ వరుణుడు రత్న వరుణు మీద ఎక్కడో రాశారు, హిందువు నన్ను గర్వించు, హిందువుగా జీవించు అని. యు ఆర్ వెల్కమ్, ఐసా హీ కరో. నీ మతాన్ని చూసి నువ్వు గర్వించు, అలా బ్రతుకు, నాకు అభ్యంతరం లేదు. నేనైతే క్రైస్తవుడిని గర్విస్తాను, క్రైస్తవుడిగా జీవిస్తాను, క్రీస్తు కొరకే జీవించి అవసరం వస్తే క్రీస్తు కొరకే మరణిస్తాను. ఆయన పేరు పలుకుట నాకు అతిశయ కారణం, నాకు గర్వ కారణం. ఆయన కొరకు జీవించడం నాకు అతిశయ కారణం, అవసరమైతే ఆయన కొరకు ప్రాణాలు ఇవ్వడం నాకు గర్వ కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మా దేవుడు చాలా దయామయుడు, కృపామయుడు, ఆమయుడు చెప్పుకోండి. ఏంటి దేవుడు నీకు చేసిన మేలంటే, నేను చింతపండు దుకాణం పెట్టుకుంటే చాలా లాభసాటి బేరం వ్యాపారం జరిగించాను, నా కిరాణా కొట్టు బాగుంది, నా పెట్రోల్ బంక్ బాగుంది, నా వ్యాపారం బాగుంది. ఇదిగే వాడు చెప్తాడు. ఎవడేం చెప్పగలడా నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడని? క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కిరాణా కొట్టు బాగుంటే దేవుడు దయామయుడా? పిచ్చి ముఖమా, ఈ రాత్రి గుండె అయిపోతే నీ చింతపండు నీతో వస్తుందిరా, నువ్వే చింతపండు అవుతావు. అది దుకాణం బాగుందట, దుకాణం బాగుంటే వాడి దేవుడు గొప్పవాడు. ఎంత పిచ్చోడండి! మాకు దుకాణాలు బాగుంటాం కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మాకు అక్కడ దుకాణం బాగుంటుంది యుగ యుగాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. క్రైస్తవులుగా ఉండడం మనకు గర్వకారణం అండి. నిష్కారణ ద్వేషముతో ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని నల్ల చట్టాలు తెచ్చినా, ఎన్ని
అపనిందలు ప్రచారం చేసిన, అబద్ధాలు ప్రచారం చేసిన, వాడు ఎన్ని తిప్పలు పడ్డా సరే యేసయ్య మీద ఎవడు ఏ ప్రచారం చేసినా ఎలా ఉంటుందంటే, మిట్ట మధ్యాహ్న సూర్యుడి మీద ఎవడో తలపైకెత్తి చూసి తూ అని కాండ్రించి ఉమ్మేశాడట. వాడు ఉమ్మేసింది వచ్చి ఆడి ముఖం మీద పడింది. మిట్ట మధ్యాహ్న సూర్యుడిని చూసి ఉమ్మేస్తే సూర్యుడి మీద పడుతుందా, వీడి మీద పడుతుందా? యేసయ్య సంగతి కూడా అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.